అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? జొన్న గట్క మీరు ఎప్పుడన్నా తిన్నారా? జొన్న గట్క పచ్చడి వేసుకున్న, నాన్ వెజ్ కర్రీస్ చేసిన, ఆఖరికి మజ్జిగ పోసుకొని తిన్నా మస్తు కమ్మగా ఉంటుంది. దీనికి నేనైతే వట్టి చేపలు చేసిన అనమాట. ఎండు చేపలు పచ్చికారం వేసి వండిన మస్తు ఉందబ్బా. జొన్న గట్కలకు నంజుకొనికే ఇట్లా ఎండు చేపలు చేసానైతే సూపర్ ఉంటుంది. ఇది పాతకాలం జురుకుంటా ఈ కర్రీ తింటుంటే ఖతర్నాక్ ఉంటుందబ్బా. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టుర్రి. ఇట్లా కడాయి వేడి కాగానే ఎండు చేపలు అయితే వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని దింపేసేయాలబ్బా. జస్ట్ వీటిలో ఉన్న ఫ్లేవర్ అనేది బయటికి రావాలన్నమాట. జరంతా స్మెల్ కొడతాయి ఎండు చేపలు కాబట్టి జస్ట్ ఇట్లా కడాయి వేడి కాగానే వేసేసి దింపేసుకోవాలి. ఆ వేడిగా ఉన్న కడాయితోటే ఇవి కొంచెము వేగిపోతాయి అన్నట్టు. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం నూనెలా ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదబ్బా. ఇంకా ఈ జొన్న గట్కకి ఏ కర్రీస్ అయినా ఖతర్నాక్ ఉంటాయి. జొన్న గట్క సింపుల్గా చేసుకోవచ్చు. అది కూడా ఉందబ్బా నా ఛానల్లో చూసేది. ఇంక ఇక్కడ ఎండు చేపలకైతే తలకాయలు అయితే తీసి పక్కన పెట్టేసారు. మీరు వీడియో చూస్తారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతారు. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టరబ్బా. మీ లైక్ చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం తలకాయలు తీసి పెట్టుకున్న చేపలను అయితే ఇట్లా నీళ్ళలో వేసి కడిగేసేయాలి. ఇంక ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 5-6 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ అంత ఉప్పు వేసేసి ఈ పచ్చికారం అయితే దంచి పక్కన పెట్టేసేయాలబ్బా. ఇంక ఇక్కడ నూనె పోసేసి ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ ఎండు చేపలు వండినా, పచ్చి చేపలు వండినా నేను కంపల్సరీగా కట్టెల పొయ్యి మీదనే చేస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందబ్బా. ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసి మంచిగా ఫ్రై చేసుకోరి. ఈ కర్రీకి అయితే నూనె ఎక్కువనే పడుతుంది. పసుపు కూడా వేసేసుకొని ఉల్లిగడ్డలు ఎర్రగా అయిందాక మంచిగా ఫ్రై చేసుకోరి. ఇంకా ఈ కర్రీలా మనము అస్సలు ఎసరు వేయకూడదబ్బా. ఇట్లా ఒక 5 మినిట్స్ ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయిన తర్వాత పచ్చికారం మనం దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలబ్బా. 2 టమాటాలు అయితే ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. ఇంకా మీరు కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోరి. నేనైతే వేయట్లేను. ఇలా మంచిగా ఉడకాలబ్బా, లేకపోతే కొంచెము ఘాట్ అనిపిస్తుంది అనమాట. నూనెలో మంచిగా ఉడికి ఇట్లా నూనె తేలిన తర్వాత మనం ఎండు చేపలు కడిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని మంచిగా 10 to 12 మినిట్స్ నిప్పుల మీద వదిలేసేయాలి. ఇంకా కట్టెల పొయ్యి మీద చేసిన కర్రీస్ అయితే ఖతర్నాక్ ఉంటాయబ్బా. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టుర్రి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. జరంతా గరం మసాలా కూడా వేసేసుకొని నేనైతే ఒక 10 to 15 మినిట్స్ నిప్పుల మీద వదిలేసిన. ఈ కర్రీలను అయితే ఎసరు అయితే అస్సలు వేయొద్దు. ఎసరు వేయకుండానే చేయాలి. నూనె అందుకనే జరంత ఎక్కువనే పడుతుంది. నాకు ఒక 50 గ్రామ్స్ అయితే నూనె పట్టిందబ్బా. నూనెలో ఉడికితేనే కమ్మగా ఉంటుంది. ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఈ కర్రీ అయితే. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకొని అన్నంలకు కానీ చపాతీలకు కానీ ఇట్లా జొన్న గట్కలకు కానీ నంజుకొని తినురబ్బా. ఖతర్నాక్ ఉంటుంది. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుర్రి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటా. ఎండు చేపలు పచ్చికారంతో అయితే ఈ కర్రీ కంపల్సరీగా ట్రై చేయరబ్బా. గ్యాస్ మీద చేసే వాళ్ళైతే కొంచెము ఎవరు లేనప్పుడు చేయరి. స్మెల్ అనేది ఎక్కువ వస్తుంటుంది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.